కడప జిల్లా వేంపల్లిలో పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా మార్చాలని టీడీపీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి అడుగు దేవుని కడప నుంచే ప్రారంభమైందని తులసిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడం అనేది చాలా సమంజసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప. అందువల్ల ఆ పేరుతో ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. 1808వ సంవత్సరంలో ఈ పేరుతో కడప జిల్లా పేరుతో కడప జిల్లా ఏర్పాటైంది. 202 సంవత్సరాలు ఈ పేరుతోనే పిలువబడం జరిగింది. కానీ 2010వ సంవత్సరంలో కడప జిల్లా అని పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. దివంగత నేత, జిల్లా నేత అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఆ పేరు పెట్టడం జరిగింది. కానీ అప్పుడే నాతో పాటు అనేక మంది జిల్లా నాయకులు, జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అటు రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా, ఇటు తిరుమల గుర్తుగా, వెంకటేశ్వర స్వామి గుర్తుగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. కానీ అది సఫలీకృతం కాలేదు. కనీసం ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాలలో ఆలోచించి ఈ పేరు సమంజసంగా ఉంటుంది అనుకుంటే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేటందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.